హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కేజీబీవీకి సంబంధించి 1095 పోస్టులకు గాను 25వ తారీఖు 12/2/2025న నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఇంచుమించుగా 16 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అండి. వీటిలో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్సు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్సు, అకౌంటెంటు, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే అండ్ నైట్ వాచ్ ఉమెన్, అటెండరు, స్వీపర్ అండ్ స్కావెంజర్ ఇన్ టైప్ 3. నేను ఏవైతే ఇప్పుడు పోస్టులు చెప్పినా అవి టైప్ 3 కింద. అలాగే టైప్ 4లో వార్డెను, పార్ట్ టైం టీచరు, చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఇన్ టైప్ 4గా వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్యూర్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నాన్ టీచింగ్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. ఇంచుమించుగా 352 కేజీబీవీకి సంబంధించి వేకెన్సీస్ వీళ్ళు ఫిల్ చేయబోతున్నారండి. ఇది పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇది జరుగుతుంది, రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. పూర్తిగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇది ప్యూర్లీ టెంపరీ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా తెలియజేయడం జరిగింది. గౌరవ వేతనంగా ఏపీసీఓఎస్ ఎంతైతే నిర్ణయించిందో ఆ నిర్ణయం ప్రకారం వీళ్ళకి గౌరవ వేతనం ఇవ్వబడుతుందని కూడా చెప్పడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మిగిలిన వివరాలలోకి వెళ్తే, ఇకపోతే టైప్ 3 కింద 564 పోస్టులకు గాను, టైప్ 4కి 531, టోటల్గా 1095కి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ది డీటెయిల్స్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ టైప్ 3కి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ పోస్టు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చండి. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేటప్పుడు 77, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 134, ఏఎన్ఎం 110, అకౌంటెంట్ 11, అటెండర్ 28, హెడ్ కుక్ 22, అసిస్టెంట్ కుక్ 89, డే వాచ్ ఉమెన్ 18, నైట్ వాచ్ ఉమెన్ 26, స్కావెంజర్ 33, స్వీపర్ 16. టోటల్గా 564 పోస్టులకు సంబంధించి వివరాలండి ఇవి. అలాగే టైప్ 4కి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. వార్డెన్కి సంబంధించి 86, పార్ట్ టైం టీచర్ 122, చౌకీదార్కి 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170. ఇలాగ 531, టోటల్గా 1095 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అండి. ఇకపోతే మీరు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఏ జిల్లాకి ఏ పోస్ట్కి ఎన్నెన్ని ఖాళీ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడ స్క్రీన్లో పాస్ చేసి చూసుకోవచ్చండి. శ్రీకాకుళం కానీ, మన్యం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం, ఇలా అన్ని డిస్ట్రిక్ట్లకి సంబంధించి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని చూసుకోవచ్చు ఏవి ఉన్నాయి. దీనికి సంబంధించి లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నోటిఫికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 21 జిల్లాలకు సంబంధించి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. టైప్ 3కి సంబంధించిన ఈ వివరాలండి ఇవి. ఇకపోతే టైప్ 4కి సంబంధించి ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని కూడా మీరు స్క్రీన్లో చూస్తున్నారు చూడండి. ఇక్కడ 5 రకాల పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నాన్ టీచింగ్ పోస్టెస్ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై త్రూ ఆఫ్లైన్ ఇన్ ద రెస్పెక్ట్ టు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసెస్కి మనం మాన్యువల్గా అప్లికేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో షెడ్యూల్ లోపు మీరు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే 25/12/2025 నోటిఫికేషన్ రిలీజ్ అయిందో పేపర్లో 2వ తారీఖున ఇవ్వడం అయితే జరిగింది. 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ మాన్యువల్ అప్లికేషన్స్ అనేవి మీకు సంబంధించి జిల్లాలో సమగ్ర శిక్ష ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రధాన కార్యాలయాలు అక్కడ దీనికి సంబంధించి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏవైతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎవరైతే అప్లికేషన్స్ అన్నీ ఇచ్చున్నారో ఇవన్నీ కూడా ప్రొవిజనల్గా ఇంటర్వ్యూ కోసం లిస్ట్ అనేది తయారు చేస్తారు. అది 12వ తారీఖున తయారు చేస్తారని చెప్తున్నారు. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఏవైతే ప్రొవిజనల్గా వాళ్ళు స్క్రూట్నీ ఇవన్నీ చేశాక ఇంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారని చెప్పి ఆ లిస్ట్ అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తారని చెప్తున్నారు. తర్వాత రిడ్రెసల్ ఆఫ్ గ్రీవెన్స్ వీటిల్లో ఏవైతే ప్రొవిజనల్ లిస్ట్ వస్తుందో వాటిలో ఏవైనా అవకతవకలు కానీ తప్పులు కానీ ఏమైనా ఉంటే మీరు గ్రీవెన్స్ చేసుకోవడానికి కూడా వాళ్ళు 22వ తారీఖున మనకు అవకాశం ఇస్తున్నారు. కాల్ ఫర్ ఇంటర్వ్యూ ఏదైతే ఇది త్రూలీ ఇంటర్వ్యూ అండి, ఎటువంటి ఎగ్జామ్ లేదు. ఈ ఇంటర్వ్యూకి 23వ తారీఖు 24వ తారీఖున ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్తున్నారు. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ 1:1 రేషియోలో ఆఫ్టర్ కండక్టింగ్ ఇంటర్వ్యూ ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారో వాళ్ళు 1:1 రేషియోలో 28వ తారీఖున వాళ్ళు ప్రిపేర్ అనేది చేస్తారని చెప్తున్నారు. ప్లేసింగ్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఫర్ అప్రూవల్ ఏవైతే 1:1 రేషియోలో లిస్ట్ ఉందో అది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అప్రూవల్ కోసం పంపిస్తారు. తర్వాత ఏపీసీఓఎస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి 31వ తారీఖున పంపిస్తారు. మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి క్వాలిఫై అవుతారో వాళ్ళు 2వ నెల 1వ తారీఖు నుంచి మీరు ఉద్యోగానికి అయితే మీరు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఏజ్ లిమిట్కి సంబంధించి కూడా
ఎవరెవరికి ఏ రిజర్వేషన్ బేస్ మీద ఎంతవరకు ఉండాలి ఏంటి, దీనికి సంబంధించి కట్ ఆఫ్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అది మీరు చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, బీసీ ఈడబ్ల్యూఎస్కి ఎంత ఏజ్ ఉండాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఎంత ఉండాలి, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే ఎంత ఉండాలి అనేది కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. అది కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడగడం అనేది జరిగింది. మీరు అది కూడా వీడియోలో క్లియర్గా చూడొచ్చు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కానీ, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ కానీ, అకౌంటెంట్ క్వాలిఫికేషన్స్ కానీ, వార్డెన్ క్వాలిఫికేషన్ సంబంధించి కానీ, పార్ట్ టైం టీచర్స్కి కానీ, ఏఎన్ఎం గారికి కానీ, ఇలాగా మీడియం ఇన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఏదైతే డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉందో ఈ రకంగా బాడీ ఉంటుంది. మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఈ టైపు వాళ్ళు బాడీలో మీకు ఎప్పుడు ఇది సెలక్షన్ కమిటీ అనేది ఉంటుందని చెప్తున్నారు. అది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఏవైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్ కూడా ఏ రకంగా వర్తిస్తాయి అనేది కూడా వాళ్ళు మీకు ఇందులో మెన్షన్ చేశారు క్లియర్గా నోటిఫికేషన్. అది కూడా చూడొచ్చు. ఏవైతే మనం పోస్టులకి అప్లికేషన్ ఫిల్ చేస్తామో అవి ఏ రకంగా ఫిల్ చేస్తారనేది వాళ్ళు ఇస్తున్నారండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ప్యాటర్న్ అనేది ఎలా ఫాలో అవుతారు, ఎవరు లేకపోతే నెక్స్ట్ ఎవరికి వెళ్తారు, ఆ నెక్స్ట్ ఎవరికి వెళ్తారు ఏంటి అనేది ఈ దీంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఫైనల్గా మీరు వీడియోని పాజ్ చేసి అది క్లియర్గా చదువుకోవచ్చు. అలాగే రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, ఏవైతే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వాళ్ళు ఉన్నారో వీళ్ళ రోల్ ఏంటనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం, వెరిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఇందులో చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియాకి వచ్చేటప్పటికి ఏదైతే కేజీబీవీస్ ఉన్నాయో దానికి సంబంధించి లొకేటెడ్గా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారండి. ఇక్కడ నేను చెప్పాను కదండి, వీళ్ళకి శాలరీ కాదు గౌరవ వేతనం కింద ఇస్తారు. యాజ్ పర్ ఏపీసీఓఎస్ గైడ్లైన్స్ ప్రకారం ఎంత అయితే ఉందో అంత గౌరవ వేతనం ఇస్తారని చెప్తున్నారు. ఐదర్ నాన్ టీచింగ్లో టైప్ 3కి కానీ టైప్ 4కి కూడా అదే వర్తిస్తుంది. మీరు అది అందరూ ఇచ్చేయాలి. జనరల్ గైడ్లైన్స్కి సంబంధించి ఏజ్కి సంబంధించి ఇచ్చారు. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయాలని ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఏవైతే మనం పరిసరాల్లో హెడ్ కుక్ కింద కానీ మిగిలిన ఇతర ఏదైతే వేకెన్సీస్లో మనం ఫిల్ కాబోతుందో వాళ్ళందరూ కుకింగ్ ఫుడ్ విషయంలో కానీ సరౌండింగ్స్ క్లీన్గా నీట్గా అంతా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మిస్బిహేవియర్స్ స్టూడెంట్స్ వాటితో ఉండకూడదు, అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. ది రిక్రూట్మెంట్ షెల్ బి కండక్టెడ్ యాజ్ పర్ ది న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్, ఏవైతే కొత్త జిల్లాలు ఫామ్ అయ్యో దాని ప్రకారమే కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ది క్యాండిడేట్స్ ఆఫ్ న్యూలీ ఎస్టాబ్లిష్డ్ డిస్ట్రిక్ట్స్ షెల్ అప్లై దేర్ న్యూ డిస్ట్రిక్ట్స్. తర్వాత డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ హూ వేర్ టెర్మినేటెడ్ ఎర్లియర్ డిసిప్లినరీ, ఏదైనా ఇదివరకు మీరు డిసిప్లినరీ యాక్షన్లో ఆటలో ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు టెర్మినేట్ అయినా. అలాగే ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇంత యాన్యువల్ ఇన్కమ్ అని చెప్తున్నారు. రోస్టర్ పాయింట్ షెల్ కంటిన్యూ ఫ్రమ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ప్రీవియస్ రిక్రూట్మెంట్లో ఏదైతే కంటిన్యూషన్ ఉందో ఆ కంటిన్యూషన్ జరుగుతుందని చెప్తున్నారు. లోకల్ స్టేటస్ అనేది ఆధార్ కార్డు లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ గారికి ఇచ్చిన దాన్ని బట్టి లోకల్ స్టేటస్ అని కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. కండిషన్స్ కూడా ఉన్నాయండి. ప్యూర్లీ ఇది అవుట్ సోర్సింగ్ టెంపరీ బేసిస్ అని చెప్తున్నారు. డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సీక్ రెగ్యులైజేషన్, మినిమం టైం స్కేలు, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ గౌరవ వేతనం ఇవేమైనా పెంచాలి చేయాలని అలాగ కానీ ఉండవు అని చెప్తున్నారు. The performance of the individual will be measured based on their work and behavior in KGBVs. The appointing authority right to terminate an unsatisfactory performance candidates at point of time without any prior notice. ఏదైతే బిహేవియర్ అది ఏదైనా బాగోపోయినా అన్సాటిస్ఫై వాళ్ళకి సంబంధించిన బిహేవియర్ అది బాగోపోయినా టెర్మినేట్ చేసి ఇది ఉంటుందని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి. అప్పిలేట్ అథారిటీకి సంబంధించి ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ ఈజ్ ద అప్పిలేట్ అథారిటీ కనెక్షన్ విత్ ద రిక్రూట్మెంట్ నాన్ టీచింగ్ స్టాఫ్ కేజీబీఎస్ ఇది ఆన్ మెరిట్ కానీ రోస్టర్ కానీ క్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వీటిలో ఏదైనా మీకు ప్రాబ్లంగా అనిపిస్తే అప్పిలేట్ అథారిటీ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఈ రకంగా వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు అయితే తెలియజేయడం జరిగిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉండుంటే మాత్రం నోటిఫికేషన్ అఫీషియల్గా చదివి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంటర్వ్యూ ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు స్క్రీన్లో అప్లికేషన్ కూడా ఏ విధంగా ఉంటుందని స్క్రీన్లో కూడా చూపిస్తాను, అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.